మార్నింగ్ పిల్లలు. ఇది జలచక్రము అంటారు. దీన్ని ఏమంటారు? అంటే ఏంటంటే నీరు ఆవిరి ఎలా అవుతుంది, మళ్ళీ తిరిగి నీరుగా ఎలా మారుతుంది. వాటర్ సైకిల్. వాటర్ అనేది ఎవాపరేట్ ఎలా అవుతుంది, ఆవిరి ఎలా అవుతుంది, మళ్ళీ తిరిగి నీరుగా ఎలా మారుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. మనకు నీరు ఎక్కడెక్కడ ఉంటుంది నాన్న? వెరీ గుడ్. బావుల్లో ఉంటుంది, ఇంకా చెరువుల్లో ఉంటుంది, ఇంకా సముద్రాల్లో ఉంటుంది, కాలువల్లో ఉంటుంది కదా, నదుల్లో ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నీరు ఎప్పుడు ఆవిరవుతుంది? ఎప్పుడు ఆవిరవుతుంది? ఎండాకాలంలో. ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కదమ్మా. ఎండాకాలంలో ఎవరి వల్ల ఆవిరవుతుంది? ఎవరు? చంద్రుడు కాదు నాన్న, సూర్యుడు. సూర్యుడు వేడికి మనం చూస్తూ ఉంటాం. నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత నేల ఎలా అయిపోయి ఉంటుంది? బీటలు బారి ఉంటుంది, పగిలి ఉంటుంది. నీళ్ళన్నీ అయిపోయి మట్టి చీలికలు చీలికలు అయిపోయి ఉంటుంది. అంటే ఈ సూర్యుని వేడికి ఈ సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో ఉన్న నీరంతా ఏమవుతుంది? ఆవిరైపోతుంది. అర్థమవుతుందా? ఆ వేడికి ఈ నీరంతా కూడా ఆవిరైపోతుంది. ఇలా ఆవిరైపోయిన నీరు ఏంగా మారుతుంది అంటే మేఘాలుగా మారి ఉంటుంది. అంటే పైన మేఘాల రూపంలో ఆవిరంతా కూడా ఉంటుందన్నమాట. మరి వర్షంగా ఎలా పడుతుంది మనకు కిందికి అంటే ఈ మేఘాలు, చల్లగాలి, ఈ పర్వత ప్రాంతాల్లో చల్లగాలి తగిలినప్పుడు ఆ మేఘాలు ఏమవుతాయంటే చినుకుల రూపంలో వర్షంగా కింద పడతాయి అన్నమాట. మళ్ళీ ఆ నీరు వర్షంగా భూమిని చేరుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరయ్యి సూర్యుని వేడికి ఆవిరయ్యి ఎలా మారతాయి? ఎలా మారతాయి? మేఘాలుగా మారతాయి. ఈ మేఘాలు చల్లగాలి తగిలినప్పుడు మళ్ళీ తిరిగి వర్షంగా భూమికి చేరుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఏమంటారు? జలచక్రము అంటారు. అర్థమైందా? వెరీ గుడ్. పిల్లలు మీ ముందర ఏమున్నాయి నాన్న? నెంబర్స్ ఉన్నాయి. దాని పక్కన డాట్స్ కూడా పెట్టినా. ఎంతైతే అన్ని డాట్స్ పెట్టినా కదా. ఇప్పుడు మీకు నేను 2 కార్డ్స్ ఇస్తానన్నా. అవి మొత్తం టోటల్ కౌంట్ చేసి ఎన్నో నాకు చెప్పాలా. దాన్ని మీరు అడిషన్ ఫామ్ రాయాలా. ఓకేనా? ఓకే. గీతిక నీకు ఏమి కార్డ్స్ ఇచ్చినానన్నా? రాస్తావా? అడిషన్ ఫామ్ రాయ్ ఫస్ట్. కౌంట్ చేయనా? 2 3 4 5 6 7 8 9. వెరీ గుడ్. విజయ్ నీకు ఇచ్చిన కార్డ్స్ ఏంటి నాన్న? రాయ్ నాన్న. కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. రాసేయ్. విష్ణు నీకు ఇచ్చిన కార్డ్స్ ఏంటి నాన్న? 2 7 కదా. రాస్తావా? ప్లస్ పెట్టు. 7 రాయలే చూడు. కౌంట్ చేయి గట్టిగా. 1 2 3 4 5 6
7, 8, 9. వెరీ గుడ్. రాసి. ఎక్కడ ఎక్కడ పైన. వెరీ గుడ్. మన్విత, నీకు ఇచ్చిన కార్డ్స్ ఏంటినా? 3, 2. గట్టిగా 3, 2. రాస్తావా? రై. 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు కౌంట్ చేయమ్మా. 3 ఇది కౌంట్ చేయి. 1, 2, 3. 1, మొత్తం కలిపి కౌంట్ చేయి. 1, 2, 3, 4, 5. రై. 5 రై. వెరీ గుడ్. కావ్య, నీకెంత ఇచ్చినానా? 4, 2. రాయనా? కౌంట్ చేయి. 1, 2, 3, 4. 5, కరెక్టేలే చెప్పు. 5 6. రాసాయి. 6 రాయి. ఎక్కడ ఎక్కడ నీ దాని దగ్గర అక్కడ 6 మా రై. 6 రాయి. వెరీ గుడ్. నిరంజన్, నీకేమి ఇచ్చినానా? 1, 2. రాస్తావా? రై. 1 రై. 2 సార్లు 2 రాస్తున్నావు చూడు. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ చేయి. 1, 2, 3. రాసే. 3 రాసే. అర్థమైంది కదా? కూడడం ఎలాగో అర్థమైంది కదా అందరికీ? చూడండి పిల్లలు, అక్క చేతులు ఏముంది నాన్న? రింగు. అక్క క్యాచ్ వేస్తుంది, పట్టుకుంటారా? కానీ మనీషా బాగా పట్టుకోవాలా. మళ్ళీ మళ్ళీ మన విష్ణుకు వెయ్యి. వెరీ గుడ్. కావ్యకేమ్మా? వెరీ గుడ్. గీతిక? వెరీ గుడ్. మన్విత? విష్ణుకు వెయ్యి. Very good.